ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ మధ్యలోనికి రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది కార్యక్రమం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నిజంగా మీ అందరి ప్రేమను బట్టి, మీ అందరి ఆదరణ, అభిమానాన్ని బట్టి నిజంగా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఎన్నడూ ఊహించలేని ఈ యొక్క కృప దేవుడు ప్రసాదించి ఈరోజు మీ మధ్యలోనికి నన్ను నడిపించడం, మరి అనేకులకు ఈ సత్యాన్ని ప్రకటించడానికి ఈ టీవీ పరిచర్యను దేవుడు మరి నడిపిస్తున్న విధానాన్ని బట్టి, ఇందులో దీన సేవకుడిగా దేవుడు నన్ను పాలిభాగస్తునిగా చేసిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది కార్యక్రమాన్ని రెగ్యులర్గా ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా ఈ వాక్యాన్ని మేము చూస్తున్నాము, వింటున్నాము, పాల్పొందుతున్నామని చెప్పినప్పుడు నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఎంతటి వాళ్ళం? కేవలం దేవుని కృప కదా. దేవుని కృప ఎన్ని కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తుందో కేవలము ఆయన కృప మాత్రమే. మరొక్కసారి ప్రేమతో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపడుతున్నారని నమ్ముచున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపడుతుంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రోత్సహించండి, మీ చేతులు చాపండి. ఎందుకంటే ఇది చాలా భారభరితమైనటువంటి పరిచర్య. ఎంతోమంది మరి పాల్పొందుతున్నాము, వింటున్నాము, చూస్తున్నామని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు కేవలము ఈ కార్యక్రమం కొనసాగుట కొరకే మీ యొక్క సహకారాన్ని అందించండి. అంతే తప్ప దీని వెనక డబ్బు సంపాదించే ఆలోచన కానీ, లేకపోతే లాభప్రాప్తి కొరకు ఇది చేస్తున్నామని మాత్రము ఎవరూ ఊహించకూడదు. ఇది కేవలము దేవుడిచ్చిన కృప, దేవుడే నడిపిస్తున్నాడు. కేవలము దేవుని మీద ఆధారపడిన పరిచర్య. కాబట్టి నిజంగానే నేను మనస్ఫూర్తిగా దేవునికి నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా మన కార్యక్రమాలు మరి యూట్యూబ్లో కూడా పొందుపరచబడుతూ ఉన్నాయి. మనం ప్రతి వారం అందించే వాక్యం అయి ఉండొచ్చు. అంతేకాకుండా సండే సర్వీస్, లైవ్ సర్వీస్ కూడా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా పాల్పొందవచ్చు. పాస్టర్ జై విజయ్ కుమార్ అని యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేస్తే కనుక దాంట్లో ప్రసంగాలు, తర్వాత లైవ్ కార్యక్రమాలన్నీ కూడా ఇవ్వబడుతూ ఉంటాయి. తర్వాత థర్స్డే ఈవినింగ్ 7:30 కూడా యూట్యూబ్ లైవ్లో యవనస్తుల కూడిక జరుగుతుంది. దయచేసి దాంట్లో కూడా మీరు పాల్పొందాలంటే కూడా పాల్పొందవచ్చు. ఈ అవకాశాలను వాడుకోండి. దాంతోపాటు దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం మన బైబిల్ కాలేజ్లో మళ్ళీ అకాడమిక్ ఇయర్ జూన్ 3వ వారంలో, అంటే ఇంచుమించు 15వ తారీఖు తర్వాత మరలా ఆరంభించబడుతుంది. కాబట్టి ఎవరైనా యవనస్తులు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటే దయచేసి BTH కోర్స్ ఉంది. అంతేకాకుండా MDU కోర్స్ కూడా 2 కోర్సెస్ ఆఫర్ చేయబడుతూ ఉన్నాయి. షైలో బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అని హైదరాబాద్కు సమీపంగా కాలేజ్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా ఆసక్తి కలిగిన యవనస్తురాలు ఉంటే కనుక దయచేసి మాకు తెలియచేయండి. స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు ఫోన్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా? నేటి ధ్యాన భాగముగా మత్తయి సువార్తలో నుండి 16వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే పలికిన మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 24వ వచనం నుండి చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొను. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమో? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇవ్వగలడు? గమనించండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పలికిన మాట ఇది. గమనించండి, ఈరోజు మేము యేసు ప్రభు నమ్ముకోవాలి అంటే ఏం చేయాలి అని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. దానికి జవాబుగా కొంతమంది ఏం చెప్తామో కదా, సంఘస్థులు కానీ కొంతమంది ప్రభు నమ్ముకున్న విశ్వాసులు ఏమని చెప్తారు, ఏమని జవాబు ఇస్తారు అంటే, మీరు రండి, చర్చికి రండి, ప్రార్థనలో పాల్పొందండి, బాప్తిస్మం తీసుకోండి, బల్లలో పాల్పొందండి, అంతే, ఇంకా మీరు ఆ కార్యక్రమాలు చేస్తే చాలు, ఆ విధంగా ప్రతి సండే మీరు రెగ్యులర్గా చర్చికి రండి, సరిపోతుంది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ యేసు ప్రభు మరి దానికి పూర్తి క్లారిటీ, పూర్తి స్పష్టత
స్పష్టత ఇచ్చాడు. ఈరోజు నన్ను వెంబడించాలి అంటే, యేసుప్రభు అంటాడు, నన్ను వెంబడించాలి అంటే అనగా నాతో సహవాసం చేయాలి అంటే, గమనించండి, చాలా ప్రాముఖ్యమైన ఏమంటారు ఆ ఇన్స్ట్రక్షన్, సలహాలు, సూచనలు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన అంశం కూడా అదే, క్రీస్తుతో సహవాసం చేయాలంటే ఏం కలిగి ఉండాలి? గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇది మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు. దేవునితో సహవాసం చేయడం, దేవునితో నడవడం, క్రీస్తును వెంబడించడం, క్రీస్తు అడుగుజాడల్లో నడవడము అంటే ఇదేదో మతాచారముగా కాదు, లేకపోతే ఇది అందరూ చేస్తున్నట్లుగా చర్చికి వెళ్ళడము, ప్రార్థనలు చేయడము ఇంతవరకే అన్నట్లుగా కాదు. దాని వెనుక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభువు తెలియచేయగా మనం వింటున్నాం. ఇక్కడ మనం చూద్దాం ముఖ్యమైన విషయం 24 వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, ఇక్కడ ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల అనే మాటతో మనం ఆరంభిస్తే గనక దాంట్లో ఏం కనబడుతుంది? ఎవడైనను అంటే ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ ఆహ్వానం ఉంది. ఎవరైనా, ఇక్కడ గమనించండి, ఇక్కడ బలవంతము అనేది కనబడుతుందా? ఎవరైనా కావచ్చు, ఎనీబడి. ఇది ఇట్స్ ఏ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ ఆహ్వానం, ఎవడైనను. తర్వాత మళ్ళీ రెండో మాటలో కూడా చూడండి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, వెంబడింప కోరిన ఎడల. దాంట్లో మరొక పదం మనకు కనిపిస్తుంది ఏంటంటే కోరిక. ఎవరికైతే కోరిక ఉంటుందో, ఎవరైతే వెంబడించాలనే ఆశ ఉంటుందో, గమనించండి, అంటే ప్రభువును వెంబడించాలి అంటే, క్రీస్తుతో సహవాసం చేయాలి అంటే మొదటి విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే అది వ్యక్తిగతమైన నిర్ణయమై ఉండాలి, పర్సనల్ డెసిజన్ అయి ఉండాలి, అంతే. ఇది ఇందులో బలవంతం ఎక్కడుంది? ఇక్కడ దురుద్దేశం ఎక్కడ ఉంది? ఎవడైనాను, ఎనీబడి, ఎవరైనా కావచ్చు, ఏ కులము, ఏ మతము, ఏ దేశము, ఏ జాతి, ఏ రంగు, ఎవరు, ఉన్నవాళ్ళ, తక్కువ వాళ్ళ, చిన్న కులస్తుల, పెద్ద కులస్తుల, ఏమైనా ఉందా? ఈరోజు ఈ విలువైనటువంటి సత్య మార్గానికి, ఈ క్రైస్తవ జీవితానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ముద్రలు వేసి పెట్టారు. ఇది తెల్లవాళ్ళ మతమని, ఇది ఇజ్రాయేలు వాళ్ళ మతమని, ఇది తక్కువ కులస్తుల మతమని, ఇది పరాయి వాళ్ళది అని ఎన్నో రకాలుగా ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు. దయచేసి గమనించండి, క్రైస్తవ జీవితము అంటే క్రీస్తును పోలి నడుచుకోవడం, క్రీస్తుతో సహవాసం చేయడం, క్రీస్తును వెంబడించడం, ఆయన అడుగుజాడల్లో నడవడం కదా. ఆంగ్లంలో అయితే ఎవరైనా నన్ను వెంబడించాలంటే, నా వెనకాల నడవాలి అంటే కమ్ ఆఫ్టర్ మీ అన్నాడు. ఇఫ్ ఎనీవన్ డిజైర్స్ టు కమ్ ఆఫ్టర్ మీ, నా వెనకాల రావాలనుకుంటే. చాలా గొప్ప అర్థం కదా. గమనించండి, ఇది ఆషామాషి జీవితం కాదు. క్రైస్తవ జీవితము అంటే చర్చికి వెళ్ళి కార్యక్రమంలో, ఆరాధనలో పాల్పొంది, వాళ్ళు చెప్పేది ఏదో విని, కొన్ని పాటలు పాడి, కొన్ని ప్రార్థనలు చేసి కదా, జాన్వరి అప్పుడో, క్రిస్మస్ టైంలోనో, బ్యాప్టిస్మాల టైంలో కదా బాప్తిస్మం తీసుకొని ఈ విధంగా కొనసాగడమే క్రైస్తవ జీవితం, క్రీస్తుతో సహవాసం అనుకుంటారు. గమనించండి, క్రీస్తుతో సహవాసం చేయాలంటే నీవు వ్యక్తిగత నిర్ణయం తీసుకొని ఉండాలి. అంటే అది వ్యక్తిగతమైన పర్సనల్ డెసిజన్ అయి ఉండాలి, వ్యక్తిగతమైన కోరిక ఉండాలి. నేను యేసయ్యను వెంబడిస్తాను, ఆయన వెనకాల నేను నడుస్తాను, ఆయన మార్గంలో నడుస్తాను, ఆయన అడుగుజాడల్లో నడుస్తాను, ఆయన వాక్య ప్రకారంగా నడుస్తాను, ఆయన మాట ప్రకారంగా నడుస్తాను, ఆయన చెప్పినటువంటి సత్యంలో నడుస్తాను, ఆయన ఏర్పరిచిన ఆ రక్షణ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడుస్తాను, ఆ జీవపు మార్గం ఏదైతే ఉందో ఆ జీవపు మార్గంలో నడుస్తాను, మోక్షానికి ఆయన సిద్ధపరిచిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడుస్తాను. ఇట్ మస్ట్ బి యువర్ పర్సనల్ డెసిజన్. అది నీ వ్యక్తిగతమైన నిర్ణయం అయి ఉండాలి. ఇది మనము గ్రహించాల్సిన విషయం. అది యేసయ్య చెప్పిన మాట, నా సొంత మాట కాదు. ఎవడైనాను, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడలా, ఎవడైనాను, ఎవరైనా కావచ్చు, నన్ను వెంబడింప కోరిన ఎడలా, డిజైర్ టు కమ్ ఆఫ్టర్ మీ, ఆశ, నన్ను అనుసరించాలనే ఆశ ఉంటే. గమనించండి దేవుని బిడ్డలారా కదా, ఇందులో బలవంతము ఉండదు కదా. ఎవరైనా కావచ్చు, బలవంతం ఉండదు. ఈరోజు అదొక అపోహ మాత్రమే. వీళ్ళందరినీ బలవంతం చేస్తారు. ఎందుకు బలవంతం చేస్తారు?
ఆత్మీయత అనేది, సత్యము అనేది, భక్తి అనేది ఎప్పుడు కూడా బలవంతం చేసేది కాదు. సత్యము బోధిస్తారు, నువ్వు దాన్ని వింటావా వినవా నీ ఇష్టం, నమ్ముతావా నమ్మవా నీ ఇష్టం. గమనించండి, పాలు తెల్లగా ఉన్నాయి అని నేను అన్నాను, నువ్వు నమ్ముతావా నమ్మవా నీ ఇష్టం. లేదు ఎర్రగానే ఉన్నాయంటే అది నీ ఇష్టం. నేను పాలు తెల్లగా ఉన్నాయి అంటే అది నేను చెప్పినంత మాత్రాన తెల్లగా ఉండడం కాదు, అవి తనంతట తానే అవి దాని యొక్క నైజం, అది దాని యొక్క గుణము. అది దైవ బిడ్డలారా, అది మనం గ్రహించాలి. ఒకవేళ నువ్వు ఆ సత్యాన్ని నమ్మినా నమ్మకపోయినా సత్యము అసత్యం కాదు కదా. అందుకోసమే చెప్తున్నాను, ఇందులో బలవంతం ఉండదు. ఇది వ్యక్తిగతమైన విషయము కదా, ఇది ఎవరికైనా అందరికీ ఆహ్వానం ఇది కదా. అందుకోసమే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ. ఎందరు అంగీకరిస్తారో, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వారందరికీ. ఇప్పుడు గమనించండి, ఇక్కడ అందరూ ఖచ్చితంగా చేయాలని ప్రభు చెప్పలేదు కదా, అందరు ఇందులోకి వచ్చేసేయండి అని అనలేదు కదా. ఎవరైతే, దట్ ఈస్ అప్ టు యూ. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్. నీకు దేవుడు ఉచితమైన ఆహ్వానం ఇస్తున్నాడు. తనను ఎందరూ అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించానంతే. ఎవరైతే అంగీకరిస్తారో దేవుడు వాళ్ళకు ఒక ఆధిక్యతనిచ్చాడు. ఏమన్నాడంటే నా బిడ్డలు అన్నాడు, అంతే. తండ్రి మాట వినే వాళ్ళను కదా తండ్రి ఏ విధంగా అంగీకరిస్తాడో అదేవిధంగా పరమ తండ్రి అయిన దేవుడు ఆయన అన్నాడు, అదే నన్ను ఎందరు అంగీకరిస్తారు, అనగా నా నామమందు, నామము అంటే ఆయన పేరు, ఆయన పేరును ఎవరైతే, ఆయన నామమును ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారం ఇస్తాడంట. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, క్రీస్తుతో సహవాసం చేయాలి అంటే మొట్టమొదటి విషయం అది వ్యక్తిగతమైన నిర్ణయమై ఉండాలి. తర్వాత రెండో విషయాన్ని కూడా చూద్దాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లా తన్ను తాను ఉపేక్షించుకొని, ఇక్కడ సెల్ఫ్ డినాయల్, తనను తాను ఉపేక్షించుకోవాలి అన్నాడు. తనను తాను రిజెక్ట్ చేసుకోవాలి అంటే తన స్వంత ఆశలను త్యాగం చేయాలి, తన స్వంత కోరికలను త్యాగం చేయాలి. అంటే నాది అనేది ఏది కూడా ఉండకూడదు. గమనించండి, దేవుణ్ణి వెంబడించాలి అంటే నీ ఇష్టం నువ్వు చేస్తే దేవుణ్ణి ఏ విధంగా వెంబడించగలవు? నా ఇష్టం ఉంటే చేస్తాను, నా ఇష్టం ఉంటే వెళ్తాను, నా ఇష్టము అని నీ ఇష్టము జరిగిస్తే గనక గమనించండి, నువ్వు దేవుణ్ణి వెంబడించలేవు కదా. నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. యూ మస్ట్ డినై యువర్ సెల్ఫ్, అంతే. నిన్ను నీవు రిజెక్ట్ చేసుకోవాలి. నాదేమి లేదు ప్రభువా, నాదేం లేదు తండ్రి, నాదేది జరగకూడదు, నా ఆలోచన జరగకూడదు, నా సొంత ఇష్టం నెరవేరకూడదు, నాది అనేది ఏముండకూడదు, నా స్వార్థం ఏముండకూడదు, నా ఆపేక్ష ఏది, సొంత ఆపేక్ష ఏది కూడా ఉండకూడదు. దేవా నీ చిత్తమే, నీ ఇష్టమే, అది ప్రభువు కోరాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రభువును వెంబడించడము అంటే ఇదేదో మతాచారం అనుకుంటున్నారా? ప్రభువును వెంబడించడం అంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని ప్రభువును వెంబడించడం మనం నేర్చుకోవాలి. ప్రభువు కోరింది అది కదా. గమనించండి, పౌలు భక్తుడు అందుకోసమే సత్యాన్ని ఎరిగిన తర్వాత అతడు గతంలో సౌలుగా పిలువబడ్డాడు. హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా, భయంకరమైన వ్యక్తిగా కదా, ఒక క్రూర మృగంలాగా బ్రతికిన తన జీవితం ఎప్పుడైతే ప్రభు మార్చాడో తాను అంటాడు ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 7-8 వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏవేవి నాకు లాభకరమో ప్రభు కోసమో ఇవి అవసరం లేదు, అంతే. గమనించండి, ఎందుకంటే దేవుడు నడిపించే మార్గము ఇది మోక్షానికి చేరే మార్గం. దేవుడు నడిపించే మార్గము నిత్యత్వానికి నడిపించే మార్గం, ఒక క్షేమకరమైన స్థలానికి చేర్చే మార్గం యేసయ్య మార్గం. ఆయనను వెంబడించాలి అంటే, ఆయనతో సహవాసం చేయాలి అంటే నీది ఏది జరగకూడదు, నీ అధికారం కాదు, తండ్రి అధికారానికి అప్పగించుకో. అట్లని దేవుడు మనకేదో తక్కువ చేస్తాడని కాదు, ఏం తక్కువ చేయడు. ఈరోజు మాకు దేవుడు ఏం తక్కువ చేయలేదు. ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితి మాది, సరి అయినటువంటి భోజనం లేని పరిస్థితి, సరైన వస్త్రాలు లేని పరిస్థితి. లోకంలో మా గ్రామంలో ప్రజలందరి మధ్యలో ఒక చిన్న చూపు చూపబడుతున్నటువంటి వ్యక్తులం మేము. ఈరోజు ఏం తక్కువ చేయలే.
నిజమే, అన్నిటినీ దేవుని కోసం త్యాగం చేసి, దేవా నాదేం లేదయ్యా, నా ఆశలు కాదు, నా శరీర ఆశలు కాదు, లోకాశలు కాదు, నా వ్యక్తిగతమైన ఏది కూడా కాదయ్యా, నీ చిత్తము నీ ఇష్టమని ఎప్పుడైతే ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకుంటామో ఈరోజు మన జీవితాలు ఎంత అద్భుతంగా మార్చబడతాయి. ఇది యథార్థమైన సత్యమని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను. అందుకోసమే పౌలు భక్తుడు ఆ మాట పలికాడు కదా, ఏదేది లాభకరములై ఉండెనో క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఈరోజు నువ్వు ప్రభువును వెంబడించాలి అంటే కదా, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నిన్ను నీవు కదా తిరస్కరించాలి. ఇంకా నాదేం లేదు అనుకోవాలంతే, రిజెక్ట్ చేసుకోవాలి. దేవుణ్ణి వెంబడించే విధానము చాలా ప్రత్యేకమైన విధానం. అందుకోసమే భక్తుడైన పౌలు తనకున్నటువంటి సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా మూడో విషయాన్ని కూడా చూద్దాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరినెల్లా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. అంటే గమనించండి, తన సిలువనెత్తుకొని అనలేదు, తన సిలువనెత్తుకొని. అంటే సిలువ అంటే అర్థం ఏంటి? సిలువ అంటే శ్రమలకు గుర్తు కదా, శ్రమ. సిలువ అంటే శ్రమ. మనందరికీ తెలుసు యేసు ప్రభు సిలువ శిక్షను అనుభవించాడు, అనగా శ్రమను అనుభవించాడు. అది సఫరింగ్, భయంకరమైనటువంటి వేదన. అందుకోసమే యేసు ప్రభును వెంబడించేటప్పుడు కదా గమనించండి, నీ సిలువను ఎత్తుకోవాలి, అనగా నువ్వు కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఈరోజు గమనించండి, కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు, ప్రభువుని నమ్ముకుంటే అన్నీ బాగుంటాయి, కష్టాలన్నీ దూరం అవుతాయి, అన్నీ బాగానే ఉంటాయి కదా నువ్వు అభివృద్ధి చెందుతావు, నీకు డబ్బులు చాలా వచ్చేస్తాయి, లేకపోతే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇవన్నీ గమనించండి దేవుని బిడ్డలారా, అవన్నీ తర్వాత. కానీ కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ప్రభువును నమ్ముకున్న వారికి శ్రమలు, కష్టాలు ఎదురవుతాయి. కానీ ఒకటి ఏంటంటే, ఆ శ్రమలలో, ఆ కష్టాలలో విడుదల అనేది మనకు ఉంటుంది. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పినటువంటి మాట, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఈరోజు దేవుని కోసం త్యాగం చేసినటువంటి, అటువంటి త్యాగపూరితమైనటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. గడిచిన 2 వారాల క్రితం జరిగినటువంటి పరిస్థితి, మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దేవుని సేవకుడు కదా భయంకరంగా మరణం చెందాడు. ఇప్పటి వరకు తనకు సరి అయినటువంటి న్యాయము జరగలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, అది శ్రమ. దేవుని కోసం, సత్యము కోసం తన ప్రాణాలను సహితం లెక్క చేయకుండా, సౌఖ్యాన్ని ఆలోచన చేయకుండా, గమనించండి, తనకెంతో డబ్బు ఉన్నా, తనకు మంచి విలువైన వాహనాలు ఉన్నా, మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నా, దేవుని కోసం త్యాగపూరితంగా ప్రజలు అపార్థం చేసుకోవద్దని తన్ను తాను తగ్గించుకొని కదా ఆ విధంగా పరిచర్యలో వెళ్తూ తన ప్రాణాలను కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, దేవుని వెంబడించేటప్పుడు వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. శ్రమలు వస్తాయి కదా, అప్పుడప్పుడు అంటూ ఉంటారు కొంతమంది, నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత అన్ని కష్టాలే, అన్ని బాధలే. నిజమే, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా దేవుడు వాటన్నిటిలో నుండి మనకు విడుదలనిస్తాడు. శ్రమ, కష్టం, త్యాగం. ఈరోజు నేను దేవుని బిడ్డలుగా, క్రైస్తవులైనటువంటి బిడ్డలను కూడా నేను అడుగుతున్నాను, నువ్వు దేవుని కోసము ఏ శ్రమను అనుభవిస్తున్నావు కదా. సిలువ అంటే గమనించండి, దాని అర్థం ఏంటి అంటే ఒక భారం, బరువు కదా. సిలువ ఏంటి? భారమైనది. అంటే భారం మోసే వాళ్ళముగా మనం ఉండాలి కదా, భారం, బాధ్యత. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలముగా సంఘంలో, సమాజంలో వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఏ భారం కలిగి నువ్వు ఉన్నావు? ఏ భారం మోస్తున్నావు? నశించిపోతున్న ఆత్మల విషయంలో భారం కలిగి ఉన్నావా? నశించిపోతున్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఆ భారం కలిగి ఉన్నావా? ఆ సిలువను మోస్తున్నావా? ఎవరి కోసమైనా ప్రార్థిస్తున్నావా? నశించిపోతున్న నీ బంధువర్గం కొరకు ప్రార్థిస్తున్నావా? వారికి నీ దైవ ప్రేమను అందిస్తున్నావా? సంఘంలో కదా, నువ్వు వెళ్తున్నటువంటి స్థానిక సంఘంలో బాధ్యత కలిగి, భారం కలిగి నువ్వు ఉన్నావా? నువ్వు ఏదైనా సిలువ మోస్తున్నావా? ఒక బాధ్యత మోస్తున్నావా? సిలువ అనేది లాక్కొని పోయేది కాదు, భుజముల మీద మోసేది సిలువ కదా. యేసు ప్రభు తాడుగట్టుకొని లాక్కొని పోలే సిలువను, తన భుజముల మీద మోసాడు ఆయన, తన వీపు మీద మోసాడు ఆయన. అంటే సిలువ అనగా మోసేది, మోయాలి. అందుకోసం ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ, ఎవరైనా నన్ను వెంబడించాలనుకో
తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఈరోజు నిజమే, మభ్యపెట్టే విషయాలు ఏమి కూడా లేవు. మీరు ప్రభువుని నమ్ముకోండి, అన్ని బాగైపోతాయి. ఆ విధంగా ప్రజల్ని దేంతోనో లేనిపోని మాటలు చెప్పి, మభ్యపెట్టే మాటలు చెప్పి, మోసపరిచే మాటలు చెప్పి కదా, ఆ విధంగా ఆకర్షించడం కాదు. బైబిల్లో ప్రభు అట్లా చెప్పలేదు. మీరు రండి, అన్ని బాగైపోతాయి, మీరు అభివృద్ధి చెందుతారు. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాస్పరస్ గాస్పెల్ కదా. అభివృద్ధి చెందడానికి చెప్పే బోధలు కావివి. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అనేకులు నిన్ను బాధ పెడతారు, శ్రమ పెడతారు కదా, నిందిస్తారు, హింసిస్తారు, కొడతారు, అవసరం పడితే చంపుతారు కూడా. గమనించండి, అయినా ప్రభు ఏమన్నాడంటే, నన్ను వెంబడించాలనుకుంటే సిలువనెత్తుకోవాలి. అట్లని దాంట్లో బాధపడే పరిస్థితి ఏం లేదు. దేవుని కోసం ఎంత శ్రమనైనా అనుభవించి 10 మందికి మనము ఒక చేయితను అందించి, 10 మందికి మార్గము చూపించి, సత్యాన్ని బోధించి, అనేకుల కొరకు ప్రార్థించి, ఆ విధంగా ఆయనను వెంబడించి ఆయన రాజ్యం చేరగలిగితే అంతకు మించిన భాగ్యం ఏముంటుంది దైవ బిడ్డలారా? దయచేసి గమనించండి. 3వ విషయాన్ని మనం చూస్తున్నాం ఏంటంటే, తన సిలువనెత్తుకోవాలి. టేకప్ హిస్ క్రాస్. సిలువ శ్రమలకు సాదృశ్యం, భారం మోయడం, బాధ్యత కలిగి ఉండడం. అందుకోసమే లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఆ మాట చూస్తాం. లూకా సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం ఒకసారి చూద్దాం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. నా శిష్యుడు కానేరడు అంటే గమనించండి, క్రైస్తవుడు వేరు, శిష్యుడు వేరు అని మనం చెప్పవచ్చు కదా. ప్రభు ఏమన్నాడు? నా శిష్యుడు. మత్తయి సువార్తలో కూడా మనం అదే చూస్తాం. కాబట్టి మీరు వెళ్ళి 28:19లో మత్తయి సువార్త, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, క్రైస్తవులుగా చేయుడి అనలేదు, శిష్యులుగా చేయండి. డిసైపుల్, గ్రీకులో మతెటేస్ అంటారు, శిష్యులుగా చేయండి అని. గమనించండి, చిన్న వ్యత్యాసం మనం ఆలోచన చేస్తే కనుక, క్రైస్తవులకు శిష్యులకున్న వ్యత్యాసం ఏంటి అని ఆలోచన చేస్తే, క్రైస్తవులు పేరు మోసేవారు కావచ్చు, కానీ శిష్యులైతే యజమానుని భారం మోసేవారు, యజమానుడు అప్పగించిన పనిని మోసేవారు శిష్యులు. ప్రభు ఏమన్నాడంటే, మీరు నా శిష్యులై ఉంటారు కదా. ఏమన్నాడు? మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. లోకంలో క్రైస్తవులు లక్షల కోట్ల మందిలో ఉన్నారు, కానీ శిష్యులు చాలా తక్కువ మంది ఉంటారు. యేసయ్య శిష్యులు 12 మంది శిష్యులే ఆయనకి. తర్వాత ఇప్పుడు ఎవరైతే సంఘాలలో లేకపోతే ఈ క్రైస్తవ సమాజంలో ఎవరైతే ప్రభు భారాన్ని మోస్తున్నారో, వారి జీవితాలను త్యాగం చేసుకుంటూ, ప్రాణాలను అర్పిస్తూ కదా ఆ సిలువను మోస్తున్నారో, వారందరూ యేసయ్యకు శిష్యులు, డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ కదా. క్రైస్తవులుగా పిలువబడ్డం కాదు, శిష్యులుగా భారం మోయడం దేవుడు కోరుతున్నాడు దైవ బిడ్డలారా కదా. అందుకోసమే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో కూడా మనం ఆ మాటలు, ఇంచుమించు అదే మాటలు మనం చూస్తాం కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనము, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అంటే నాలో భాగం లేదు. గమనించండి, దీన్ని అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమే, దేవుని కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుణ్ణి వెంబడించే విషయంలో ఆ త్యాగం మనలో ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని కోసం త్యాగం చేస్తామో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి, ఇంట్లో సమస్యలు వస్తాయి, ఇంట్లో విరోధం పెరుగుతుంది, అశాంతి పెరుగుతుంది, అసమాధానం పెరుగుతుంది, ఎంతోమంది మనల్ని వ్యతిరేకిస్తారు కదా, ఎన్నో జరుగుతాయి. అందుకోసం పైనుండి అన్నాడు కదా, నేను భూమి మీద సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికి నీ కుమార్తెకును ఆమె తల్లికి నీ కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని ఒక మనుషుని ఇంటి వారి అతనికి శత్రువులగుదురు. దీన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గమనించండి, ఖచ్చితంగా సత్యము కొరకు వెళ్తూ ఉంటే విరోధమే వస్తుంది. సత్యము కొరకు వెళ్తుంటే కదా ఇంట్లో సమస్యలు వస్తాయి, అశాంతి, అసమాధానం కదా. నువ్వు సత్యంలో వెళ్తానంటావు, ఇంటి వారేమో ఒప్పుకోరు, బయట వాళ్ళు ఒప్పుకోరు, ప్రక్క వాళ్ళు ఒప్పుకోరు, నీ తల్లిదండ్రులు ఒప్పుకోరు కదా, నీ వారు ఒప్పుకోరు, అశాంతి, అసమాధానం. గమనించండి, అంతే, సత్యము కోసమే ఇది, అంతే తప్ప యేసు ప్రభు ఏదో అశాంతిని నెలకొల్పడానికి లేకపోతే అసమాధానం తీసుకురావడానికి అదేదో యేసు ప్రభు ఆ విధంగా సమస్యలు తీసుకొచ్చాడని ఎప్పుడు కూడా భావించకూడదు. యేసయ్య సమాధానకర్త ఆయన. నిజమే, ప్రభువును నమ్ముకున్న దాన్ని బట్టి సమస్యలు వస్తాయి,
ప్రభును వెంబడించేటప్పుడు మరి కుటుంబాలలో, వ్యక్తుల్లో ఆ వ్యతిరేకత అనేది వస్తుంది. అంతే. దయచేసి సత్యాన్ని ప్రతి ఒక్కరం గుర్తించాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను. లోకంలో ప్రభు కూడా అన్నాడు, యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను హల్లెలూయా. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. అంటే దాని అర్థం ఏంటి? నేను లోకాన్ని జయించాను అంటే మీకు కూడా జయమునిస్తాను అని అర్థం. శ్రమలే ముగింపు కాలేదు కదా, శ్రమల్లోనే దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు కదా, దేవుడు దాంట్లో నుండి విడుదలను ప్రసాదిస్తున్నాడు కదా. ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎంతోమంది శత్రువులు వెంటబడ్డారు మా కుటుంబం వెనక. కానీ ఈరోజు దేవుడు విడుదలనివ్వకపోతే శత్రువులు నిజంగా ప్రాణాలతో మృంగివేసి ఉందురు అన్నది వాస్తవం, యథార్థం. దేవుడు అట్లా కానివ్వలేదు. దేవుని ప్రేమ, దేవుని యొక్క ఉద్దేశము ప్రతి ఒక్కరం గుర్తించాలి దైవ బిడ్డలారా కదా. అందుకోసమే పేతురు కూడా చక్కటి మాట వాడతాడు. 1 పేతురు 4:12-13 ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించుచు. ఒకరోజు ఏమిస్తాడు దేవుడు? మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు శ్రమలలో నేను కూడా పాలి భాగస్థుడనయ్యాను అని సంతోషించండి అని పేతురు భక్తుడు సెలవిస్తున్నాడు. నిజమే, మనం అంత శ్రమను అనుభవించాం. యేసయ్య లాంటి శ్రమ, ఆయన ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఆ తప్పును వెతికే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏ తప్పు దొరకలేదు. ఏదో ఒక కారణం పెట్టి అతన్ని సెలవేయడానికి ప్రయత్నించారు. అంత శ్రమ మనకు రాదు, అంత కష్టం మనకు రాకపోవచ్చు. కాబట్టి శ్రమలలో సంతోషించడం, మహానందం గాయించాలి అంటాడు 16వ వచనంలో కూడా. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినెల్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. హల్లెలూయా. క్రైస్తవులమైనందుకు శ్రమలు వస్తాయి, క్రైస్తవులైనందుకు నీకు నిందలు వస్తాయి. నిన్నెవరైనా నువ్వు క్రైస్తవుడు చర్చికి వెళ్తున్నావు అని నిన్నెవరైనా నిందిస్తే గనక యు మస్ట్ ఫీల్ హ్యాపీ. అంతే, యు మస్ట్ ఫీల్ గ్లాడ్. నువ్వు సంతోషించాలి అంటాడు ప్రభు. గమనించండి, నీతి నిమిత్తమై హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రజలు నా నిమిత్తం మిమ్మల్ని కదా అన్యాయంగా, అక్రమంగా మిమ్మల్ని హింసించి, దూషించి, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలో అదొక మాట గుర్తు చేస్తాడు. కాబట్టి ఎందుకు మనం చింతించాలి ఈరోజు కదా? దేవుని కోసము, దేవుణ్ణి వెంబడించే విషయంలో ఎన్నో సవాళ్ళు మనకు ఎదురవుతాయి, ఎన్నో కష్టాలు, బాధలు మనకు ఎదురవుతాయి. అయినప్పటికీ గమనించండి, దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉంటూ కదా దేవునితో సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే గమ్యానికి చేరతాం. అటువంటి దైవకృప వాక్యాన్ని విన్న మీ అందరికీ దేవుడు దయచేను గాక, దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కన్న తండ్రి, వాక్యాన్ని విన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ఏ కష్టాలను అనుభవిస్తున్నారో, ఏ శ్రమలను అనుభవిస్తున్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో వాటన్నిటిలో నాయన తండ్రి విడుదల దయచేయండి. శ్రమలలో సంతోషం, ఆనందం దయచేయండి. పేతురు శిలలు ఏ విధంగానైతే చెరసాల్లో ఉండి నిన్ను స్తుతించారో ప్రభువా, ప్రార్థించారో అటువంటి ధైర్యము, నిరీక్షణ బిడ్డలకు ప్రసాదించమని, కష్టాల్లో, బాధల్లో మీ కృప ద్వారా విడుదలను ప్రసాదించమని ప్రార్థిస్తూ మా దీన ప్రార్థన అంగీకరించమని మా రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.